చాలా సంతోషం సార్. టెక్నికల్లీ మీరు కూడా సరి అదే సార్ అదే లేట్ ఎక్కడి అయింది. నుంచి మాట్లాడుతున్నారు? తమరి పేరేంటి? ఈ నేను VR4 కడప అనేది జిల్లా మీకు ఏ పూర్వాల విధంగా నుంచి ఉపయోగపడింది? కడప జిల్లా పూర్వాల నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీ వయసు సార్? నా వయసు 61. ఓకే. ఉమ్. మీరు దేని కొరకు మా వాల్టన్ VR4 ఉత్పత్తిని ఉపయోగించారు సార్? నాకు సర్వరోగాలు ఉన్నాయి సార్. ఆ! ఫస్ట్ వచ్చేసి గత 28 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. ఆ! 17 సంవత్సరాల నుంచి బీపీ ఉంది. సార్. ఆ నుంచి ఒక 5-6 ఏళ్ల క్రితం స్టెంట్లు వేశారు హార్ట్కు. ఓకే. 2 కండ్లకు ఆపరేషన్ జరిగింది లెన్స్ వేసి. ఓకే. ఇంకా కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి, డయాలసిస్ జరుగుతోంది. ఎన్నేళ్ళుగా సార్ కిడ్నీలు ఫెయిల్ అయింది? కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇప్పుడు 4వ సంవత్సరం. ఓకే సార్. ఇప్పుడు నేను తిరగని చోటే లేదు సార్. ముందు నేను కడప మొదలుకొని నెల్లూరు, గుంటూరు, హైదరాబాదు, విజయవాడ, భద్రాచలము, మన ఆయుర్వేదం, అతావుల్లా ఖాన్ అని కర్ణాటక అతనికి అన్ని చూసి లాస్ట్ కు నేను డయాలసిస్ లో పడిపోయినాను. ఇవన్నీ ఏం పని చేయక ఆ పని చేయక నేను డయాలసిస్ లో పడిన తర్వాత ఒక మిత్రుడు, మీరు రమణ సార్ గారు నుంచి మన వేణుగోపాల్ సార్ పూర్వాళ్ళకి వచ్చినారు మీటింగ్ పెట్టి. ఆ మీటింగ్ లో ఒక నా మిత్రుడు ఖాసిం అని రాండిన్నా ఈ విధంగా ఇక్కడ మీటింగ్ జరుగుతోంది అంటే, స్వామి దేశమంతా తిరిగి విసుకొచ్చింది నాకు, ఇట్లాంటి మీటింగ్లు ఏమైతాయి అన్నాను. అయ్యా నువ్వు తీసుకుంటే తీసుకో, లేకుంటే వచ్చి కూర్చో మీటింగ్ లో, ఆ తర్వాత నువ్వే ఆలోచన చేసుకుంటావు అన్నాడు. సరే పోదాంపా, ఇంకా ఇన్ని తిరిగినా ఇంకా ఫైనల్ గా సార్ చూస్తామని మీకు కూడా కొన్ని క్వశ్చన్లు అడిగాను. ఏం సార్ మీరు 10-20 మందికి కూర్చోబెట్టుకుని చెప్తే ఇప్పుడు ఇది ఎప్పుడు డెవలప్ కావాలా ఏం కదా, ఒక పేపర్కో టీవీకో ఇవ్వచ్చు కదా అంటే దానికి మీరు సమాధానం ఇచ్చారు. యోగి వేమన యూనివర్సిటీలో మనము మీటింగ్ పెట్టినాము, హైదరాబాద్ లో పెట్టినాము, గుంటూరులో పెట్టినాము, చాలా సో డాక్టర్లు, లాయర్లు అని ప్రముఖమైన వ్యక్తులు వీడియోలో చూపించారు మాకు. చూపించిన తర్వాత సరే సార్, ఇంకా బీపీ, షుగరు, థైరాయిడ్ అంటే దీర్ఘకాలిక సంబంధించిన వ్యాధులు అవి. మనకు అయితే నాకు కిడ్నీలు ఫెయిలియర్ అయినాయి కదా, నా సమస్య ఏంది అని అడిగాను మీకు. మీరే ఉన్నారు. అప్పుడు మీరేమన్నారంటే, ఓకే మంచి క్వశ్చన్ అడిగారు, దానికి ఏంటంటే సంవత్సరంన్నర మీరు కంటిన్యూగా మా మందు వాడితే, వోల్టన్ 10 VR4 మందు వాడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, రివర్స్ వచ్చేస్తాయి అన్నారు. అది గ్యారంటీ ఏంటంటే, మీరు మా మందు వాడిన తర్వాత ఈ రోజు మీరు మెడికల్ చేసుకోండి, రిపోర్ట్స్ పెట్టుకోండి, 3 నెలలకు మళ్ళా రిపోర్ట్స్ పెట్టుకోండి, 6 నెలలకు రిపోర్ట్ పెట్టుకోండి, ఈ విధంగా 6 నెలల వరకు ఇంగ్లీష్ మందులతో ఈ మందు కూడా వాడాలి. 6 నెలల తర్వాత మీకు నార్మల్ అయిన తర్వాత ఇంగ్లీష్ మందులు పక్కన వేసేసి ఇంకొక 6 నెలలు ఇది వాడండి. 6 నెలలు వాడిన మళ్ళా 6 నెలలు అంటే సంవత్సరం అవుతుంది. ఆ విధంగా మీకు అన్ని ఏమేమి దీర్ఘకాలిక సమస్యలు అన్ని తొలగిపోతాయి. బట్ ఇది డయాలసిస్ కి ఇంకొక సంవత్సరంన్నర పూర్తిగా చేస్తే అది కూడా రివర్స్ అవుతుంది. ఒకవేళ కాకపోయి మీకు ఏదైనా డౌట్ అయితే మీరు ఈ రిపోర్ట్స్ మా ఇచ్చిన మందుల VR4 మందుల డబ్బాలు ఖాళీ పెట్టుకుంటే మీకు అన్ని రిటర్న్ డబ్బులు ఇప్పిస్తామన్నారు. సరే అంతకన్నా మంచిది ఏముంది లేదు, నేను ఏమన్నా కానీ ఆ రోజు స్పాట్ లోనే తీసుకున్నాను మందు. తీసుకున్న తర్వాత 3 నెలలు 4 నెలలు అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించినాను. నాకు క్రియాటిన్ వచ్చేసి 8.8 ఉన్నది స్టార్టింగ్ లో, హిమోగ్లోబిన్ వచ్చేసి 7.5 ఉన్నది, షుగర్ వచ్చేసి 180-200 వరకు ఉన్నది, బీపీ వచ్చేసి 200-210 దాకా ఉన్నది. ఇది కాలక్రమేణా ఏంటంటే ఫస్ట్ నాకు మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మందులు వాడతా ఇన్సులిన్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు నాకు ఇన్సులిన్ లేదు, షుగర్ టాబ్లెట్ లేదు, నాకు ఎప్పుడు చూసుకునే నార్మల్ వచ్చేస్తుంది. 95 తినక ముందు, తిన్న తర్వాత 150-140 ఇట్లా వచ్చేస్తుంది, నార్మల్ వచ్చేసింది. ఈ రోజు నేను సమ్మర్ లో మేలో అయితే రోజు మామిడి పండ్లు, అన్నారి షర్బతు, బెల్లము అన్ని తింటా మళ్ళీ చెక్ చేసుకున్నాను, చేసుకున్నా గానీ నార్మలే వస్తుంది.
ఓ ఇంకొకటి ఏంటంటే 3 years వరకు నేను బండి వెహికల్ నడపలేదు, 2 wheeler, భయపడి నా ఆ, శక్తి కోల్పోయింది. ఓ ఆ బండి చూస్తేనే ఎక్కడ పైన వేసుకొని కాళ్ళు ఇరుగుతాయేమోరని అని నేను బలహీనంగా, ధైర్యం చాలేదా. ఉమ్, ఈ రోజు మీ VR4 మందు వాడడం వల్ల శరీరంలో శక్తి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నాకు ఆయాసం వస్తున్నది. ఉమ్, ఒక కాసేపు నడిచినా, ఏకధాటిగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడినా నేను కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తున్నది. ఈ రోజు మామూలు మనిషి ఏ విధంగా మాట్లాడతాడో, ఏ విధంగా నడుస్తాడో అన్ని పనులు నేను స్వయంగా చేసుకుంటూ ఆనందంగా, సంతోషంగా ఉంటా. సంసార పరంలో కానీ, శారీరక రూపంలో కానీ అన్నీ నాకు బాగుండయి. బ్రెయిన్ కానించి నాకు బీపీ, షుగరు, ఆ ఆయాసము ఇవన్నీ తగ్గిపోయినాయి. ఒక్క బీపీ డయాలసిస్ మాత్రం సార్, బీపీ బీపీ 210 ఉండేది కదా సార్? 210, 220 దాకా పోతున్నది. ఈ రోజు నాకు 140 నుంచి 150, 155, 137 ఇట్లా వస్తుంది. 10 పాయింట్లు పక్కకు అటు ఇటు నార్మల్ గానే వచ్చేసింది. నా ఏజ్ కి 140 ఉండాలంట. ఆ, ఆ విధంగా ఉంది. ఆ కాకపోతే నేను స్పేర్ గా ఎప్పుడన్నా బీపీ చెక్ చేసుకుంటుంటాను ఇంట్లో మిషన్ పెట్టి. ఉమ్, ఎక్కడ ఏదన్నా ఎప్పుడన్నా ఊరగా ఉప్పు కొంచెం ఎక్కువ తిని టెన్షన్ అయినప్పుడు 10 పాయింట్లు పెరుగుతుంది. ఉమ్. ఆనందంగా ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంటుంది. ఆ విధంగా ఈ ఈ మెడిసిన్ వచ్చి నేను తిన్న తర్వాత మా ఊర్లో పూర్వంలో దాదాపు ఒక 30 మంది దాకా నన్ను చూసి తీసుకున్నారు. అంటే మీరు ఇది తీసుకొని వాడక మునుపుకి వాడిన తర్వాతకి మార్పుని మీకంట మీ ఫ్రెండ్సే బాగా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే సార్, నేను ఒకటి నేను పోతానని ఊరంతా అన్నారు విజయవాడలో ఉండగానే మణిపాల్ హాస్పిటల్లో. అయ్యో ఆ, ఆ విధంగా ఊరంతా ప్రచారం అయింది, ఇంకేడ నోడోడు చచ్చిపోయిండని. ఆ, సత్తడు పొజిషన్ వచ్చేసిందంటే ఆ, ఆ రంజాన్ మాసం వచ్చే ముస్లిమ్స్ కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట ప్రార్థన చేసిండ్రు, అయ్యూబ్ కోసం 2 నిమిషాలు ప్రార్థన చేయండి అని. ఆ. అటు కూడా ఒక నెలంతా ప్రార్థన చేసిండు. ఊర్లో వచ్చి అందరూ మా బంధువులు, స్నేహితులు వచ్చి చూడడం, ఏ రైట్ అయిపోయినావు ఏం కథ అన్నారు. ఈ రోజు అందరూ సంతోషపడుతున్నారు. అంటే మీరేం బ్రాండ్ అంబాసిడర్ VR4 కి పోరుమామిల్లలో. ఏ నాకు అసలు ఎనలేని సంతోషం సార్. నా ఆ, బొమ్మ కనపడుతుందా? ఒకసారి చూపియండి చూపియండి కరెక్ట్ కొంచెం కొంచెం ఆ అది నా బొమ్మ ఫస్ట్ది సార్. కొంచెం కెమెరా దగ్గర పెట్టండి కొంచెం. ఆ, ఓకే. ఓ అవును అవును సార్ నాది బాగా. ఆ ఈ విధంగా ఉన్నాను. ఆ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా తయారైపోయాను. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సూపర్ గా హెల్తీగా ఉన్నాను. నేను పని కట్టుకొని మా స్నేహితులకు, బంధువులకు అదే పనిగా వేస్ట్ మాటలు మాట్లాడుకోవడం కన్నా ఒకరికి అనారోగ్యం ఉంటే కనుక వానికి చెప్పడము, వానికి మందులు ఇప్పించేదానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయినాను. ఇటీవల ఇవన్నీ చేసినా కాబట్టి మీ తరపు నుంచి నాకు ఒక సిల్వర్ మెడల్ కూడా ఇచ్చిండు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ టీమ్. గ్రేట్ వేణు గ్రేట్. సార్ గారికి, మన రమణ సార్ గారికి అందరికి ధన్యవాదాలు. ఈ మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను సార్. కాసిం ఓకేనా గారికి సార్? కూడా మీకు ఈ ఆ, ప్రపంచ పరిచయం చేసిన కాసిం ఆ, గారికి. ఆసిం గారే నన్ను అసలు పిలిపించింది స్టార్టింగ్, ఎక్స్ మిలిటరీ. థ్యాంక్ యూ సార్ నన్ను థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, ఓకే. మీలాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా మన ఉత్పత్తిని అయితే పక్కాగా వాడాలని మీరు చెప్తారు గట్టిగా. ఖచ్చితంగా చెప్తుండా. ఎందుకు అంటే నేను ఒక్కని బాగుపడడం కాదు, ప్రతి ఒక్క రోగికి, ఉండేటోళ్ళకి వివరంగా చెప్పి, వాళ్ళకు ఒక తూరి కాకపోతే 2 తూర్లు కానీ చెప్పి వాళ్ళకి దీంట్లో మెడిసిన్ తీసుకునేటట్టు ప్రయత్నం చేస్తుండా. చేసిన గుడుక ఇక్కడ మరి పూర్వలోనే కాదు, కడపలో చేసిన, క్రియాటిన్ లో ఎలా బద్వేల్లో ఉంది చేసిన. సార్ మార్పు? క్రియాటిన్ లో మెరుగుదల ఎలా ఉంది? క్రియాటిన్ సార్, ముందు 8.8 ఉండేది, ఇప్పుడు 1 or 2 పాయింట్స్ తగ్గింది. అచ్చా ఇప్పుడు ఎంత 6.5 7 ఆ రేంజ్ లో ఉందా? అదే 1 మంత్ అయింది సార్ అది క్రియాటిన్ చెక్ చేసి. మన మన డాక్టర్ గారు ఏమన్నారంటే, అది ఒకటి నువ్వు ఎందుకు చెక్ చేసుకోకు, ఉమ్, మా డయాలసిస్ చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళా డయాలసిస్ వచ్చేటప్పుడు పెరుగుతుంది, దానికి మైండ్ లో పెట్టుకోకన్నాడు. ఓకే. యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? అవుట్పుట్ మామూలే సార్, అది డయాలసిస్ జరుగుతుంది కాబట్టి మిషన్ లో లాగేస్తుంది. తెల్లవారుజామున 100 ml వస్తుంది. ఆ, మామూలు టైంలో అయితే 50 ml వస్తూ ఉంటుంది. రోజుకు 4 ఎత్తులు 50 ml వస్తుంది. ఓకే. అంటే మొత్తానికి ఒక డయాలసిస్ పేషెంట్ ఫేస్ చేసే ఇబ్బందులు అయితే మీకు లేవు. ఏం లేవు, అన్ని బాగుండాయి.
ఇంకొక సంవత్సరం తింటాను. ఉన్నట్టుగానే ఉన్నారు. ఇప్పుడు 6 నెలలు తిన్నాను, ఇంకొక సంవత్సరం తిని అందరికి మన డయాలసిస్ సెంటర్ కి పోయి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు ఉంటాయి. షిఫ్ట్ మీటింగ్ పెట్టి చెప్పాలి. డయాలసిస్ ఫ్రీ చేయించాలా జనాల్ని? ఓకే, చెప్తా. ఎందుకంటే నా కాడ సాక్షాత్ ఉన్నాయి. నేను ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ గచ్చిపోలిలో, కేఆర్ హాస్పిటల్ హైదరాబాద్ లో, మన గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో, మణిపాల్లో, భార్గవ కిడ్నీ సెంటర్ విజయవాడ నక్కలతోటలో, నెల్లూరులో వచ్చేసి బొలినేనిలో, కడపలో అన్ని, ఇంకా భద్రాచలం మీరు విని ఉంటారు ఆయుర్వేదము తెలంగాణలో ఉన్న టాప్ హాస్పిటల్స్ అన్ని మీకు పరిచయం అయిపోయినాయి. లాస్ట్ కు పంజాబ్ కూడా పోవాలని సిద్ధమైనాను. పంజాబ్ లో వచ్చేసి తొట్లల్లో నీళ్లు పెట్టి కరెంటు పెట్టి బాగా చేస్తుండారు కిడ్నీ పేషెంట్ల కంటే. నా మిత్రుడు తన మిలిటరీలో ఉంటే, నైనా అంత దూరం ఎందుకు, నువ్వు కనుక్కో మళ్ళీ పోతా అని. అయితే డాక్టర్లకు మాత్రం అడగకు, పేషెంట్లకు అడగండి, ఒక 4గురికి అక్కడక్కడ అడగండి. ఆ తర్వాత నా సమాచారం ఏంటంటే, అబ్బా అది వద్దు, లక్షలు తినేస్తాడు, 2 నెలల నుంచి 1.5 నుంచి అంటే రూములు పడి ఉండవు, తిన్న తర్వాత మళ్ళా నాకు జన్మ ఇచ్చినట్టుగా నేను సంతోషిస్తూ ఎంతో మందికి ఇదే క్లాస్ గా నాకు ఒక రోజుకు 1 గంట 2 గంట పిల్లలకు చెప్తున్నా, అందరి పోయి వెతికి. సంతోషం సార్. అయితే మీ యొక్క పర్మిషన్ తో ఎవరైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే మీ నెంబర్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ నెంబర్ ఇస్తాము. వారికి కొంచెం మీరు భరోసానిచ్చి మీ అనుభవం చెప్పి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడమో సహాయం చేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి అయ్యప్ప గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.